హలో రాఘవరావు గారు, ఎలా ఉన్నారు? ఈ మధ్య బొత్తిగా నల్లపూస అయిపోయారు తమరు. గార్డెన్లో పేపర్ చదువుతున్న రాఘవరావును చూసి అన్నాడు చంద్రం. ఓహో, రావయ్యా చంద్రం, బాగున్నానయ్యా. నువ్వు ఎలా ఉన్నావు? నిన్ననే అమెరికా నుంచి వచ్చాను. అమ్మాయి సంగతి తెలిసిందేగా. చదువు పూర్తయ్యే వరకు వెళ్ళి రావడమే, అందుకే క్లబ్కి రాలేదు. సరే గాని మదన్ ఎలా ఉన్నాడు? వాడి సంగతి ఎందుకులేండి, మీ దగ్గర కాఫీలు మోసుకుని తిరిగేవాడికి మీరు అందలాన్ని ఎక్కించారు. మీరు వెళ్ళిన తర్వాత బాగా బిజినెస్ డెవలప్మెంట్ చేశాడులేండి. పోన్లేవయ్యా, అయితే అయ్యాడు. ఎప్పుడూ చూడు వేరే వాడి మీద పడి ఏడవడమే. వాడంటే ఎందుకంత కుళ్ళు నీకు? నువ్వు కూడా ఏదో కొంత సంపాదిస్తున్నావుగా. సరిపోయింది. నేనేదో మీ ఆస్తి తినేస్తున్నానని, దొంగలెక్కలు వేస్తున్నానని ఆ రోజు మీకు వాడు కంప్లైంట్ చేయడం, మీరు నన్ను తిట్టి బయటకు నెట్టడం, వాడు వేరేగా హోటల్ పెట్టడం, నాకేం మిగిలింది? పైగా మీరు వాడికి ఆర్థికంగా సహాయం చేశారు కూడా. మీరే కదా నన్ను దొంగలెక్కలు రాయమని చెప్పారు. మళ్ళీ మీరే నన్ను నానా తిట్లు తిట్టారు. నాకు ఇంకేం మిగిలింది? నా శ్రాద్ధం. నీకు ఒకటి చెప్పనా చంద్రం, నిజాయితీ ముందు అవినీతి నిలవాలంటే కొంచెం పట్టువిడుపులు ఉండాలి. ఆ రోజు ఆ 4 లక్షల గూర్చి నిన్ను వదిలేసి ఉంటే మన దొంగ వ్యాపారం అంతా వాడు గుట్టురట్టు చేసి నన్ను జైలుకి పంపేవాడు. వాడి ముందు నేను పెద్ద మనిషిగా నిలుపుకోవాలి కదా. తర్వాత ఎలాగూ వాడితో పనుంది. భవిష్యత్ వాడే కదా మొత్తం చూసుకోవాలి. ఓహో, నాకు ఇప్పుడు అర్థమవుతుంది. అంటే మీరు వాణ్ణి అల్లుడిగా చేసుకుంటారేంటి కొంపదీసి? తప్పేముంది? వాడు బంగారం లాంటి మనిషి. ఎలాంటి దొరలవాట్లు లేవు. ఒక్క నిజాయితీ, న్యాయం, ధర్మం తప్ప. వాటితో తర్వాత మనకు ఎలాగూ అవసరం ఉంది. ఇంకెంతకాలమయ్యా ఈ దరిద్రపు బతుకు మొత్తం ఆపేసి వాడికి నా ఆస్తి అప్పగిస్తాను. మీ ఆలోచన బాగుంది, కానీ వాడు అసలే గట్టిపిండం. మీ గుట్టు తెలిసి ఒప్పుకోకపోతే? నీ అపశకునపు మాటలు ఆపయ్యా, దరిద్రపు నోరేసుకొని. ఇప్పటి వరకు వాడి దృష్టిలో నేను మహాత్ముడిని. నా కూతురితో పెళ్ళయ్యాక వాడి సంగతి అదే చూసుకుంటుంది. పెళ్ళయ్యాక ఎలాగూ మన మాట వినక తప్పదు. శుభశ్య శీఘ్రం. బాగుంది మీ ఆలోచన. పెళ్ళయ్యాక ఏదో మందో మాకో పెట్టి మీ మాట వినేలా తోలుబొమ్మ చేసుకోవడం ఇప్పుడు రివాజు కదా. నేను మరి వెళ్ళొస్తా. మన స్టాక్ నిన్ననే గోడాంకి వచ్చింది. అది చెప్దామనే వచ్చాను. దీని గురించి తెలిసింది. ఉండవయ్యా, టిఫిన్ చేసి వెళ్ళు. ఫోన్ చేస్తే వాళ్ళే అన్లోడ్ చేస్తారులే. నీతో చాలా మాట్లాడాలి. పద లోపలికి. ఇద్దరూ ఇంటి లోపలికి వెళ్ళిపోయారు. ఇక ఇక్కడ మదన్ ఉదయమే చర్చిలో ఉన్న మదర్ కేథరిన్ని కలవడానికి బయలుదేరాడు. ఇంతలో హోటల్లో ఫోన్ రింగ్ అవ్వడంతో ఎత్తాడు. హలో, మదన్ ఉన్నాడా? ఇక్కడ నేను రాఘవరావుని మాట్లాడుతున్నాను. హలో రాఘవరావు గారు, నేను మదన్ని. చెప్పండి, అమ్మాయి గారు బాగున్నారా? ఇండియా ఎప్పుడు వస్తారు? నేను వచ్చి 2 రోజులు అయ్యిందయ్యా. మా ఇద్దరం బాగున్నాంలే. కానీ నువ్వు త్వరగా ఇంటికి రా. నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. గురువుగారు, ఇప్పుడే ఆశ్రమంకి వెళ్తున్నాను. 1 గంట తర్వాత వస్తాను. ఏం అనుకోవద్దు. నువ్వు ఎప్పుడూ అక్కడేగా ఉండేది. ఇలా వచ్చి అలా వెళ్ళిపోదువు గాని. నీ పని వేరే వాళ్ళకి అప్పగించి రావయ్యా, త్వరగా అని ఫోన్ పెట్టేశాడు. బతిమాలించుకోవడం ఇష్టం లేక రాఘవరావు ఇంటికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళిన మదన్ని చూసి, రావోయ్ మదన్, నువ్వే వస్తావనుకున్నాను నేను అమెరికా నుంచి తిరిగి వచ్చాక. అయ్యో, మీరు ఫోన్ చేసే వరకు నాకు తెలియదు గురువుగారు మీరు వచ్చిన సంగతి. క్షమించండి. గురువుగారు కాదయ్యా, ఇక నుంచి మావయ్య అని పిలువు. నువ్వు నక్కతోక తొక్కినట్లు ఉన్నావు. నిన్ను అదృష్టం తేనె పట్టు పట్టినట్లు పట్టింది. ఏం మాట్లాడుతున్నారు చంద్రం? ఆయనను నేను మావయ్య అని పిలవాలా? నీకు పిచ్చి పట్టిందా? ఆగవయ్యా చంద్రం, నీకు తొందరెక్కువ. నేను చెప్పేదాకా ఆగలేవా? నువ్వు ముందు బయటకు పో. మేమిద్దరం మాట్లాడుకుంటాం. ఏంటి గురువుగారు, మనం మాట్లాడుకోవడం ఏంటి? నాకేం అర్థం కావడం లేదు. అదేనయ్యా, నా కూతురు సంజనని నీకు ఇచ్చి పెళ్లి చేద్దామనుకుంటున్నాను. అదే విషయం మాట్లాడాలని పిలిపించాను. ఇంతలో చంద్రం అలా అర్థం కాకుండా పేలాడు. నా కూతురని నువ్వు పెళ్లి చేసుకోవడంలో అభ్యంతరం లేదు కదా. రేపే ముహూర్తం పెట్టిస్తాను. 3 రోజుల్లో అమ్మాయి కూడా అమెరికా నుండి కూడా వచ్చేస్తోంది. గురువుగారు, మీ అమ్మాయిని పెళ్లి చేసుకునే తాహత్తు నాకెక్కడుంది చెప్పండి. నన్ను క్షమించండి. అంత చదువుకున్న మీ అమ్మాయికి నేను సరైన వాడిని కాదు.
ఏంటయ్యా అలా మాట్లాడుతున్నావు? ఇప్పుడు నువ్వు మా స్థాయిలో ఉన్నావు, ఆస్తులు కూడబెట్టావు, తాహత్తు పొందావు. అంతకు మించి మా అమ్మాయి నిన్ను ఇష్టపడుతున్నానని నాకు అమెరికా వెళ్ళకముందే చెప్పింది. కానీ నేనే ఇన్ని రోజులు నిన్ను అడగడానికి ఆలోచించాను. మా అమ్మాయి నిన్ను ఇష్టపడుతుంటే నీకేం అభ్యంతరం చెప్పు మదన్. అది కాదు గురువుగారు, నేను మరో అమ్మాయిని ప్రేమించాను. తనని పెళ్లి చేసుకుంటానని కూడా మాట ఇచ్చాను. దానికోసమే ఆశ్రమంకి బయలుదేరాను. ఇంతలో మీరు ఫోన్ చేశారు. ఓహో, అదా అసలు సంగతి. నా దగ్గర నీకెందుకు దాపరికం చెప్పు? నిన్ను నా అల్లుడుగా చేసుకోవాలని ఆశపడ్డాను. కానీ దైవం వేరేలా ఆలోచించాడు. దానిదేముంది? నువ్వు పెళ్లి చేసుకునే అమ్మాయిని నా కూతురు అనుకుంటాను. నీకు కన్యాదానం చేస్తాను. దానికైనా ఒప్పుకోవయ్యా? తప్పకుండా గురువుగారు, మీరు నన్ను అర్థం చేసుకున్నారు. నాకదే చాలు. నేనిక వెళ్ళొస్తాను. ఆశ్రమానికి వెళ్ళాలి. సరేనయ్యా మదన్, మా అమ్మాయి పేరు చెప్పనే లేదు. అయ్యో, తన పేరు నిశ్చల. విశాఖపట్నం నుంచి వచ్చింది. ప్రస్తుతం ఆశ్రమంలో ఉంటుంది. సరే సరే, నీకోసం మా అమ్మాయి ఎదురుచూస్తూ ఉంటుంది. త్వరగా వెళ్ళు. నవ్వుతూ వెళ్ళిపోయాడు మదన్. అతను వెళ్ళిన మరుక్షణమే ఎదురుగా కుర్చీని కోపంగా గోడకేసి కొట్టాడు. ఆ చప్పుడుతో బయట నక్కుతూ వాళ్ళ మాటలు విన్న చంద్రం లోపలికి వస్తూ, అయ్యో, అంత కోపం ఎందుకు రాఘవరావు? అతన్ని దారిలోకి తెచ్చే మార్గం మరొకటి ఉంది. దానితో మీరు చెప్పినట్లు చేస్తారు. దేనికైనా కొంచెం పట్టువిడుపు ఉండాలి. కొంచెం ఆలోచించాలి. కోపం అన్ని వేళలా పనికిరాదు. కోపం కాకపోతే ఇంకేంటయ్యా? నా ముందు కప్పులు కడిగేవాడిని ఇంత స్థాయికి తీసుకొచ్చిన నన్ను అందలం ఎక్కించాలని నేను ఒక మెట్టు కిందకి దిగి వస్తే, నా కూతురిని వద్దని నేను చెప్పిన మాటను కాదని ఎవరో నిశ్చల అంట దాన్ని పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చాడంట. వాడు సాయంత్రం అయ్యేసరికి శవమైపోవాలి అంటూ కోపంతో ఊగిపోయాడు రాఘవరావు. ఇదేనండి మీతో వచ్చిన చిక్కు. ప్రతిదానికి తొందరపడతారు. ఒక్కసారి నేను చెప్పేది వినండి అంటూ చెవిలో చెప్పడం మొదలుపెట్టాడు. ఆ మాటలు విన్న రాఘవరావు ఆనందంగా నవ్వుతూ, ఇన్నేళ్లకు మంచి ఉపాయం చెప్పావయ్యా. కానీ ఆ ఉపాయాన్ని ముందుకు నడిపించడం ఎలాగయ్యా? అయ్యో, 1,00,000 రూపాయలు ఇటు పడేయండి. మిగతా కదా నేను నడిపిస్తాను అంటూ కనురెప్పలు ఎగరేశాడు చంద్రం. వెంటనే లాకర్ నుంచి 1,00,000 రూపాయల కట్టను తెచ్చి చంద్రం చేతిలో పెట్టి, ఏం జరిగినా నా పేరు బయటకు రాకూడదు, తెలిసిందా? జాగ్రత్తగా పని పూర్తి చెయ్యు. అయ్యో, ఎంత మాట! మీరు నిశ్చింతగా అమ్మాయి పెళ్లికి కావలసిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయండి. మిగతా ఏర్పాట్లు నేను చూసుకుంటాను అని నోట్ల కట్టను జేబులో పెట్టుకుంటూ బయటకు వెళ్ళిపోయాడు చంద్రం. కారులో వస్తున్న మదర్ని చూసి గార్డెన్లో పిల్లలకు పాఠాలు చెప్తున్న నిశ్చల పరుగున వెళ్ళి కారు డోర్ని తీయగానే ఎదురుగా నిలబడింది నవ్వుతూ. ఏంటి మేడం గారు, నా కోసం ఎదురు చూస్తున్నట్లున్నారు? కాబోయే శ్రీవారు కోసం ఎదురు చూస్తున్నాను. ఎలాగూ నీ కోసం ఎదురు చూడాలిగా త్వరలో. అయినా ఉదయం త్వరగా వస్తానని చెప్పి ఇప్పుడా వచ్చేది? చిన్న పని ఉండి బయటకు వెళ్ళాను, అందుకే ఆలస్యమైంది. మదర్ ఉన్నారు కదా? ఉన్నారు శ్రీవారు. ఇందాకనే నీకోసం అడిగారు. ఆల్రెడీ మాట్లాడేశావు కదా, ఇంకేం మాట్లాడతావు మదర్తో? నవ్వుతూ లోపలికి వెళ్ళారు చర్చిలోకి మదన్, నిశ్చల. తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.